నమస్తే అండి రాహుల్ రెడ్డి గారు. ఎలా ఉన్నారు? నమస్కారం అండి. బాగున్నారా అండి? ఫైన్ సార్. మీరు బాగున్నారా? అంత క్షేమనండి. సార్, ఇప్పుడు ఈ 1 వీక్‌లో వింటున్న ఒక మాట ఏంటి అనంటే, ఈ ట్రంప్ గారు H4EADని క్లోజ్ చేయబోతున్నారు అంటూ ఒక వార్త మేము విన్నాం. మీరు చెప్పాలి. అక్కడ ఉన్నారు కాబట్టి. ఇది ఓన్లీ రూమరా? నిజమయ్యే అవకాశాలు ఉన్నాయా? ఫస్ట్ స్వర్ణ గారు అర్థం చేసుకోవాలి ఏంటంటే ట్రంప్ ప్రభుత్వం అనేది ప్రతి ఒక్క ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ క్లోజ్ చేస్తాను ట్రై చేస్తుంటాం. హ్మ్. ప్రతి ఒక్క వర్క్ వీసాను క్లోజ్ చేస్తాను ట్రై చేస్తాను. ఒకవేళ క్లోజ్ చేయకున్నా కానీ ఎంత రెస్ట్రిక్షన్ చేయాలో అంత రెస్ట్రిక్షన్ చేస్తాను ట్రై చేస్తుంటాం. ఇంకోటి ట్రంప్ ప్రభుత్వం H1.0 మనకు తెలుసు కదా. మొదలు ట్రంప్ ప్రభుత్వం ఉంది, ఆ తర్వాత 4 ఏళ్ళు బైడెన్ ప్రభుత్వం వచ్చింది, ఆ తర్వాత మనకి ఈ ప్రభుత్వం వచ్చింది కదా. అయితే ట్రంప్ ప్రభుత్వం అంతకు ముందు కూడా ఈ H4EADని క్యాన్సిల్ చేయడానికి ట్రై చేశాం. అప్పుడు రెగ్యులేషన్స్ ప్రపోజ్ చేసి వాటిని ఇంప్లిమెంట్ అయ్యే లోపల కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం దాన్ని తీసుకొని చెత్తపట్లు పడేసింది కాబట్టి మనకి H4EADలు ఉన్నాయి. లేదా అంటే అప్పుడే ట్రంప్ ప్రభుత్వం మళ్ళీ గెలిచి ఉంటే మనకి H4EAD ఉండకపోవచ్చు. మేము ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళు ఇది రూమరా అన్నది కాకుండా వాళ్ళ ఇంటెన్షన్ మాత్రం H4EAD తీయాలని వెరీ క్లియర్ గా చెప్పేసిండు. స్టీవెన్ మిల్లర్ అతను క్లియర్ గా చెప్పేసిండు, H4EAD తీసేస్తా అని చెప్పి అతను మొదటి నుంచి. అంటే స్టీవెన్ మిల్లర్ అంటే అతను ఇమిగ్రేషన్ అడ్వైజర్ ట్రంప్ ప్రభుత్వానికి. అతను వెరీ క్లియర్ గా H4EAD మీద టార్గెట్ చేస్తున్నాడు. అంత ముందుకు టార్గెట్ చేసిండు, ఇప్పుడు టార్గెట్ చేస్తుండో తెలుసు. మరి ఇది రూమర్ కాదు కానీ వాళ్ళ యాక్చువల్ ఇంటెన్షన్ H4EAD తీసేయడం అన్నది వాళ్ళది ఇంటెన్షన్. కాకపోతే ఇవన్నీ ఏమైతే ఇప్పుడు ఈ మధ్యలో మాకు ఇంట్రీమ్ రెగ్యులేషన్స్ ఎప్పుడైతే H4EAD 540 డే ఎక్స్టెన్షన్స్ ఉన్నాయండి, అంటే వాటిని ఎక్స్టెన్షన్ ఫైల్ చేసిన తర్వాత ఆ ఎక్స్టెన్షన్ అప్రూవ్ కాకుండా కూడా కొన్ని సర్కమ్స్టాన్సెస్ లో మేము 540 డేస్ పని చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే మాకు EAD ఎక్స్పైర్ అయితే 6 నెలల ముందే EAD ఎక్స్టెన్షన్ ఫైల్ చేసుకోవచ్చు కానీ వాడు 8 నెలలు 9 నెలలు చేస్తాడు అంటే జాబ్ పోద్ది. సో కొన్ని సర్కమ్స్టాన్సెస్ ఏం చేస్తామంటే కొన్ని సర్కమ్స్టాన్సెస్ తీసుకొచ్చి వాళ్ళ 540 డే మేము వాడుకోవచ్చు. అది మొన్ననే September 29 ఏం చెప్పిండు, 30th తర్వాత ఎవరు ఫైల్ చేసినా కూడా వాళ్ళకి 540 డేలు అప్లికబుల్ కాదు. అంటే వాడు అప్రూవ్ చేయకపోతే ఇక మనకు పని చేయడానికి వీల్లేదని ఇంట్రీమ్ ఫైనల్ రెగ్యులేషన్ తీసుకొచ్చాడు. ఇప్పుడు H4EAD మీద మాకు భయం స్వర్ణ గారు ఏంటంటే, ఇతను ఒకవేళ రెగ్యులేషన్స్ తీసుకురావాలంటే 2 తీరుల రెగ్యులేషన్ తీసుకురావచ్చు. ఒకటి ఏమో ప్రపోజ్ రెగ్యులేషన్స్ పెట్టి వాటి మీద కమెంట్ పీరియడ్ అని ఉంటుంది అన్నట్టు. ఆ కమెంట్ పీరియడ్ తర్వాత వాటి మీద వాళ్ళు రెస్పాండ్ చేయాలి. మాకు ప్రతి కమెంట్ కు వాళ్ళు రెస్పాండ్ చేసి వాళ్ళు పబ్లిష్ చేయాలన్నట్టు ఫైనల్ రెగ్యులేషన్స్. అది 3 నెలలు మినిమం, కానీ దాదాపుగా అది 2-3 ఏళ్ళు పడుతుందండి దాదాపు పాస్ చేయడానికి. లాస్ట్ టైం ప్రభుత్వం పెట్టినప్పుడు మేము చాలా కమెంట్స్ చేస్తే ఆ కమెంట్స్ అడ్జస్ట్ చేసే లోపల ట్రంప్ పుణ్యకాలం గడిచిపోయింది. అప్పుడు బైడెన్ వచ్చిండు కాబట్టి మేము బతికిపోయాం. ఇప్పుడు అదే ప్రపోజల్ చేస్తేనేమో సరే మేము ఎట్టుకొని ఒక 2-3 ఏళ్ళు లాగదీయచ్చు. కానీ దాని ఇంట్రీమ్ ఫైనల్ రెగ్యులేషన్స్ అని బట్టి ఇమ్మీడియట్ గా దీన్ని ఎమర్జెన్సీ ప్రొవిజన్ కింద పెట్టి రెగ్యులేషన్స్ పాస్ చేస్తే మాత్రం అది కోర్టులో మేము గెలిచినాం, లేదా అంటే గోవిందా. ఓకే. ఇప్పుడు ఇంతకు ముందు కూడా మీరు చెప్పినట్టు అంటే ఫస్ట్ టైం తన అధికారంలో ఉన్నప్పుడు ట్రంప్ గారు కూడా ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. ఓకే, బట్ అమలు కాలేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి ఇది అమలయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? అతను అమలు చేసే టైంకి వెళ్ళిపోయిండు. ట్రంప్ ప్రభుత్వం లేదు. అతను ఏమనుకున్నాడు, గెలుస్తా అనుకుంటారు కదా, ఎవరు కూడా మళ్ళీ గెలుస్తా అనుకుంటారు కదా అనుకోని ప్రపోజల్ పెట్టిండు. ఇప్పుడు మళ్ళీ ఒకటేందంటే ఇదివరకేమో లాస్ట్ ఎండింగ్ లో తీసుకొచ్చిండు ప్రపోజల్, ఇప్పుడేమో కొద్దిగా బిగినింగ్ లో తీసుకొస్తాడు ఒకటి. సెకండ్ ఇంకోటి ఏంటంటే ఈ నెక్స్ట్ మళ్ళీ ట్రంప్ ప్రభుత్వం ఉండదు. ఎందుకంటే ట్రంప్ కు 2 టర్మ్స్ ఉంటాయి అన్నట్టు, 2 టర్మ్స్ అయిపోతాయి. ఇది సెకండ్ టర్మ్ కాబట్టి దీని తర్వాత టర్మ్ లేదు కాబట్టి అతను ఉండటానికి వీలు లేదు. కాబట్టి ఈసారి తీసుకొద్దామని మాత్రం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాడు. ప్రతి ఒక్కటి కూడా ఇమిగ్రేషన్ పాలసీస్ కానివ్వండి, టారిఫ్ పాలసీస్ కానివ్వండి, అతను చేసే ప్రతి ఒక్క పాలసీస్ కూడా ఎంబడే ఇంప్లిమెంట్ చేస్తాను ట్రై చేస్తాడు, ఫ్యూచర్ లో కావడానికి ట్రై చేస్తాడు. సో ఈ H4EAD మీద మాత్రం అతను ఒకవేళ తీసుకుంటే మాత్రం ఈ ప్రభుత్వం ఎంబడే తీసుకునే ఛాన్స్ చాలా ఉంటాయండి. ఓకే, ఇప్పుడు అసలు ఈ H4EAD అనేది ఏం చెప్తారు మీరు? అంటే ఏంటి?
H4EAD అంటే నార్మల్ గా మన వాళ్ళు వర్క్ వీసా. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, డెలాయిట్ అని ఒక కంపెనీ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే H1B ఒక అతను ఎలిజిబుల్ క్యాండిడేట్ కి H1B ఐటీ పర్సన్ ఉన్నాడు, సాఫ్ట్వేర్ డెవలపర్ ఉన్నాడు. అతనికి ఏం చేస్తారు, H1B ఫైల్ చేసి అతను ఇక్కడి నుంచి అక్కడ తీసుకుపోతారు. తీసుకుపోయినప్పుడు ఆయన భార్య కూడా పోతుంది కదా, భార్య అని కాదు, భర్త కూడా పోవచ్చు, భార్య కూడా పోవచ్చు. చాలా మంది అంటే ఓన్లీ భార్య కాదు, నేను పోయిన H4 మీద, భర్తగా నేను పోయిన అంటే H4 మీద. అప్పుడు ఆ భర్తలు పోవచ్చు అని కూడా ఎవరు తెలియదు. H4 మీద నేను పోయినా. సో H4 మీద భార్యలు కానీ భర్తలు కానీ H4 మీద పోతారు అన్నట్టు. పోయినప్పుడు ఎప్పుడైతే కంపెనీ అన్నది ఇదివరకు ఏంటంటే మా అప్పుడు గ్రీన్ కార్డ్ తొందర వచ్చేది, 2-3 గ్రీన్ కార్డ్, 3 గ్రీన్ కార్డ్ వచ్చేది. అప్పుడు ఇప్పుడు గ్రీన్ కార్డ్ టైం ఎక్కువ పడుతుంది కాబట్టి కాంగ్రెస్ అంటే ప్రభుత్వం అక్కడ పార్లమెంట్ ఏం చేసిందంటే, నువ్వు 6 ఏళ్ల కన్నా ఎక్కువ H1B ఉండాలంటే మొదలు నువ్వు గ్రీన్ కార్డ్ ఫైల్ చేసుకోవాలి. గ్రీన్ కార్డ్ ఫైల్ చేసిన తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నువ్వు వెయిటింగ్ లిస్ట్ ఉన్నావు కాబట్టి నీకు 6 years కన్నా H1B ఎక్కువ వస్తుంది. అప్పుడు ఏం చేశానంటే, అంటే మీకు ఒకవేళ కనుక I-140 అప్రూవ్ అయింది అనుకోండి, ఒక లెవెల్ ఉంటుంది అన్నట్టు గ్రీన్ కార్డ్ లో, ఒక లెవెల్ పోయిన తర్వాత నార్మల్ గా I-140 అప్రూవ్ అవడానికి 2 ఏళ్ళు పడుతుంది. I-140 అప్రూవ్ అయితే ఆ H4EAD అనేది వాళ్ళకి ఇస్తారండి. ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది, 2015 ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఇంట్రడ్యూస్ చేసింది. అంటే దాదాపు 10 ఏళ్ల నుంచి మనం H4EAD అంతకుముందు లేకుండే. నేను 30 ఏళ్ల కింద పోయినా కదా, 30 సంవత్సరాల పైన పోయినా, 33 సంవత్సరాల కింద పోయినా, అప్పుడు లేకుండే H4EAD. ఈ 2015 ఈ H4EAD వచ్చింది అన్నట్టు. వచ్చిన కానుంచి ఈ H4EAD మీద చాలా మంది H4EAD వాడుకొని ఇప్పుడు చాలా మంది జాబులు చేస్తారు H4EAD మీద, స్పౌజెస్. సో అంటే ఇప్పుడు ఈ H4EAD అనేది స్పౌజెస్ జాబ్ చేయడానికి, అది అమ్మాయిలైనా కావచ్చు అబ్బాయిలైనా కావచ్చు. 2015లోనే ఒబామా గారి గవర్నమెంట్ లో వచ్చింది. అవునండి. సో ఇప్పటికి ఏంటి వచ్చాయి, చేంజెస్ ఏమయ్యాయి, డిఫరెన్సెస్ ఏంటి వచ్చింది? ఇప్పుడు H1B వీసా కూడా ఉంది మనకి. అవును. ఈ డిఫరెన్సెస్ ఏం చెప్తారు? H1B అన్నది ఒక పర్టికులర్ కంపెనీకి మీరు పని చేసుకోవాలండి. డెలాయిట్ కనుక మీకు H1B ఫైల్ చేస్తే డెలాయిట్ కంపెనీకి మాత్రమే మీరు H1B ఫైల్ చేసుకోవాలి. ఇంకోటి, వాళ్ళు సాఫ్ట్వేర్ డెవలపర్ కనుక వాళ్ళు జాబ్ టైటిల్ ఇస్తే వాళ్ళు సాఫ్ట్వేర్ డెవలపర్కి మీరు జాబ్ చేసుకోవాలి. అచ్చా, మళ్ళా దానికి కూడా జియోగ్రఫికల్ లొకేషన్ ఉంటుంది అన్నట్టు. మీరు ఒకవేళ H1B కనుక డల్లస్ నుంచి ఫైల్ చేస్తే డల్లస్నే పని చేయాలి. మీ ఇల్లు మీ వర్క్ లొకేషన్ ఉన్నది, ఏదో మీరు ఇంట్లోకి వెళ్ళి పని చేసుకున్నా కానీ, ఆఫీస్కి వెళ్ళి పని చేసుకున్నా కానీ మీరు డల్లస్ నుంచే పని చేసుకోవాలి. ఇంకోటి, వాటికి ఒక శాలరీ ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ శాలరీ ప్రివేలింగ్ వేజ్ అన్నది మనం అంతకుముందు కొన్ని డిస్కస్ చేసిన ప్రివేలింగ్ వేజ్ అన్నది ఆ శాలరీ మీదనే పనిచేయాలంటారు. H4 వాళ్ళకి అటువంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవండి. వాళ్ళు బోల్దోవడానికి పని చేసుకోవచ్చు, బర్గర్ ఫ్లిప్ చేసడానికి పని చేసుకోవచ్చు, మైక్రోసాఫ్ట్ సీఈఓగా పని చేసుకోవచ్చు, ఎటువంటి పొజిషన్ అయినా పని చేసుకోవచ్చు. అలాస్కాలో అయినా పని చేసుకోవచ్చు, హవాయిలో అయినా పని చేసుకోవచ్చు, ఫ్లోరిడా అయినా పని చేసుకోవచ్చు, డల్లస్ అయినా పని చేసుకోవచ్చు H4EAD మీద. తర్వాత వాళ్ళకి శాలరీ ఎంత, మినిమం శాలరీ అని తీసుకోవచ్చు, గంటకు $200, $1,00,000 అని తీసుకోవచ్చు. ఏ లిమిటేషన్ కూడా లేదన్నట్టు. H1B వాళ్ళకి ఎక్కువ ఇచ్చినా తప్పే, తక్కువ ఇచ్చినా తప్పే, ఆ పర్టికులర్ జాగ్రఫికల్ లొకేషన్ ఉండాలి, అన్ని తరకాయ నొప్పులు ఉంటాయి. అయితే H4EAD వాళ్ళకి ఇటువంటి ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. సో ఇది కొద్దిగా చాలా మంది, కొందరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు H1 మీద ఉన్నా కూడా ఏం చేస్తారంటే, అరే నాయన మనం ఎందుకురా ఈ రిస్ట్రిక్షన్స్, ఈ తలకాయ నొప్పి ఎందుకురా నాయన, ఒక్కళ్ళని ఏం చేద్దాం, మన H4EAD పోయి మనం చేసుకోవచ్చు, 2 జాబులు చేసుకోవచ్చు, 3 జాబులు చేసుకోవచ్చు, రాత్రిపూట పోయి ఊబర్ డ్రైవ్ చేసుకోవచ్చు, ఎటువంటి పనులైనా కూడా H4EAD చేసుకోవచ్చు. దానికి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి చాలా మంది మనోళ్ళు వీలైనంత మట్టుకు ఆ H4EAD వాడటానికి మనోళ్ళు ప్రతి ఒక్కరు కూడా, పైన వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ట్రై చేస్తారు. ఓకే సార్, మీరు చెప్తున్నప్పుడు మేబీ అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినా సరే ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ ఉంది మన ఇండియాలో. మైక్రోసాఫ్ట్ మనకి బెంగళూరులో సిటీ వేదికగా మనకి జాబ్ వచ్చినప్పటికీ కూడా మనం ట్రాన్స్ఫర్స్ పెట్టుకుంటూ ఉంటాం. మైక్రోసాఫ్టే హైదరాబాద్లో కూడా ఉంటుంది ఆ కంపెనీ, హైదరాబాద్కి వర్క్ చేస్తాం, వైజాగ్ అయితే వైజాగ్లో చేస్తాం, విజయవాడ అయితే విజయవాడలో చేస్తాం. కంపెనీ అదే, బట్ ప్లేసెస్ మనకు అనుగుణంగా మార్చుకుంటూ ఉంటాం. మీరు చెబుతున్న దాని ప్రకారం ఆ నావిగేషన్ త్రూ ఒక్క దగ్గర మాత్రమే పనిచేయాలంటున్నారు. అదే కంపెనీ బట్ ఎక్కడైనా వర్క్ చేయొచ్చు కదా. ఇప్పుడు యుఎస్ సిటిజన్స్ కి, గ్రీన్ కార్డ్ హోల్డర్ కు ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. H1B వాళ్ళకి వచ్చే మటుకు, ఒకవేళ మైక్రోసాఫ్ట్ సియాటిల్ ఉన్నది అనుకుందాం, ఆఫీస్ డల్లస్ లో ఉంది అనుకుందాం, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది అనుకుందాం. ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో నుంచి సియాటిల్ మారాలంటే మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ మళ్ళీ H1B ఫైల్ చేయాలి.
మళ్ళీ గవర్నమెంట్ మంచి కట్టం చదివియాలి. చదివిపిస్తేనే అతను సియాటిల్ పని చేయొచ్చు. లేదా అంటే మళ్ళీ సియాటిల్ నుంచి మళ్ళీ డల్లస్ మూవ్ చేయాలనుకోండి, మళ్ళా కట్నం చదివించి మళ్ళీ మొత్తం పేపర్ వరకు. ఇలా మేము కూడా కొద్దిగా తింటాం లేండి, లాయర్లు కూడా కొద్దిగా కట్టం తింటాం. మాకు కూడా ఇవ్వాలి మళ్ళీ కట్నం. లాయర్లకు కట్నం ఇవ్వాలి, గవర్నమెంట్ కట్నం ఇవ్వాలి, అందరు కట్నం ఇచ్చి పోయి వాళ్ళు అక్కడ చేసుకోవాలండి. H1 మీద రిస్ట్రిక్షన్స్ మొదటి నుంచి ఉంది. ఇది ఎప్పటి నుంచో ఉంది రిస్ట్రిక్షన్. అయితే ఇది కూడా అంతకుముందు లేకుండే. సమ్వేర్ అబౌట్ 2015-2016 ఈ రిస్ట్రిక్షన్ ఎక్కువ వచ్చింది. ఇంతకుముందు LCA ఫైల్ చేస్తే సరిపోద్దని ఉండే. ఇంతకుముందు లొకేషన్ చేంజ్ అయితే అమెండ్మెంట్ ఫైల్ చేయడానికి లేదు. ఆ తర్వాత 2015-16 ఈ కొత్త రెగ్యులేషన్, ఈ కొత్త సిస్టమ్ వచ్చింది అన్నట్టు, ఫైల్ చేయడం అమెండ్మెంట్ సిస్టమ్ అన్నది. అంతకుముందు లేకుండే. 30 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం కదండి. ఈ 2013-2016 అంటే దాదాపు 10-12 ఏళ్ళ నుంచి వచ్చింది అన్నట్టు ఈ సిస్టమ్ అమెండ్మెంట్ అన్నది. అంతకుముందు లేకుండే. ఓకే. ఇప్పుడు ఈ H4EAD హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ని జాబ్స్ అయినా చేసుకోవచ్చు, ఎలాంటి జాబ్స్ అయినా చేసుకోవచ్చు అని అంటున్నారు. దానికి కూడా ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా? ఈ టైంలో చేయాలి, ఇది మాత్రమే చేయాలి, ఇక్కడ మాత్రమే 24 గంటలు చేసుకో, మన ఇష్టం. 24 గంటలు చేసుకో, 3 జాబ్లు చేసుకో, 2 జాబ్లు చేసుకో, 1 జాబ్ చేసుకో, ఇంట్లో కూర్చొని సప్పుడే కూర్చో, ఏమైనా చేయొచ్చు. ఇంకోటి H1B వాళ్ళు జాబ్ చేయకున్నా తప్పేవాడు. ఓకే. జాబ్ చేసి ఇంట్లో నేను H1B వచ్చింది సరే ఇంట్లో కూర్చుంటే జాబ్ చేసుకొని 1 నెల రోజు 3 నెలలు మంచి ఆరాధన తీసుకుంటా అంటే నువ్వు అది తప్పే. H4EAD అటువంటి రెస్ట్రిక్షన్స్ కూడా ఏం లేవు. సో చాలా మంది H4EAD అనే చాలా ఫ్రీడమ్ అండి, చాలా ఫ్రీడమ్ ఉంటుంది దానికి. ఈ ఫ్రీడమ్ లో మన తెలుగు ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయంటారు? దాదాపు 3 లక్షల మంది 3 లక్షల పైన మంది H4EAD మీద ఉన్నారండి ఇప్పుడు అక్కడ. అందులో మన ఇండియన్స్ 95% ఇండియన్స్. మీరు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు, అదేంటండి ఇండియన్స్ ఎందుకుంటారు, మిగతా వాళ్ళు మీరేం మాట్లాడతానండి అంటే. అయితే ఇదేంటంటే గ్రీన్ కార్డ్ అన్నది మనకు వెయిటింగ్ లిస్ట్ ఉన్నది అన్నట్టు. మిగతా వాళ్ళకి ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఉన్నారు. వాళ్ళు కనుక గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే ఎంబడే వాళ్ళ గ్రీన్ కార్డ్ వస్తుందండి. 2 ఏళ్ళు మీకు I-140 అప్రూవ్ అని చెప్పిన కదా, ఆ తర్వాత మీరు గ్రీన్ కార్డు ఫైల్ చేసుకునేటానికి పాకిస్తాన్ వాడైతే ఎంబడే ఫైల్ చేసుకోవచ్చు, బంగ్లాదేశ్ వాడైతే ఎంబడే ఫైల్ చేసుకోవచ్చు, నేపాల్ వాడు ఎంబడే ఫైల్ చేసుకోవచ్చు. మనం వచ్చే మటుకు మనకు చాలా ఏళ్ళు వెయిటింగ్ పీరియడ్ ఉంది కాబట్టి వాళ్ళకి అసలు H4EAD అవసరం కూడా లేదు. డైరెక్ట్ గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. ఓన్లీ మన ఇండియన్స్ కి అవసరం ఉంది కాబట్టి ఈ H4EAD అన్నది 95% ఇండియన్సే, మిగతా లేరు. అందులో కూడా H1 లో ఇన్ జనరల్ ఇండియన్సే ఎక్కువ ఉన్నారు. H4EAD లో మాత్రం చాలా ఎక్కువ మంది మన వాళ్ళే. తెలుగు వాళ్ళు దాదాపుగా ఆ 2,90,000 మందిలో దాదాపు 2 లక్షల మంది తెలుగు వాళ్ళు H4EADs మీద పనిచేస్తున్నారు ఇప్పుడు అమెరికాలో. ఇన్ని కష్టాలు, ఇవి కష్టాలు ట్రంప్ ప్రభుత్వం అన్నది మనొక్కల మీదనే ఇంపోజ్ చేసడానికి ప్రయత్నం చేస్తున్నాడండి. అందరి మీద ప్రయత్నం చేస్తాడు. అందులో మనం ఒకరం బాగాలనుకుంటాం. అంటే వేరే వేరే అన్ని మనమేమో ఈఆర్టీలో మనం ఎందుకు క్యారియర్ చెప్పామంటే మనకు అనవసరం కాబట్టి, మన వాళ్ళకి అర్థం కాదు కాబట్టి, మనకు అవసరం లేదు కాబట్టి మనం చెప్పాం. ఇమిగ్రేషన్ ప్రతి దాని మీద కూడా టెంపరరీ ప్రొటెక్షన్ స్టేటస్ అని ఒక దాదాపుగా 1 మిలియన్ పీపుల్ అక్కడ, అంటే 10 లక్షల మంది ఆల్రెడీ వర్క్ పర్మిట్ ఉన్న వాళ్ళందరూ కూడా రిస్ట్రిక్షన్ మొదలుపెట్టిండు. ఒక్కొక్క కంట్రీని తీసేయడం మొదలుపెట్టిండు అన్నట్టు. అట్లా కూడా ఉంది. ఇంకోటి వాళ్ళకు కొందరు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇచ్చినా కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు వాళ్ళకు. అదో పెద్ద తలకైనా పక్కన ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ వస్తుంది, వర్క్ పర్మిట్ వస్తుంది, కానీ వాడు అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు. అట్లా సకల ఇబ్బందులు పెట్టి ప్రభుత్వం మన ట్రంప్ ప్రభుత్వం. అందులో మనం ఒక భాగం, మన పర్టికులర్ ఇండియన్స్ మీద ఏం కాదు, కానీ ఇది కూడా ఆ ఇమిగ్రేషన్ రిస్ట్రిక్షన్స్ మీద ఇది కూడా ఒక భాగం. ఇప్పుడు ఇంతమంది సఫర్ అవుతున్నారు, ఎందుకు ఈ H4EADకి అంత ఇంపార్టెన్స్? మనకు తెలుగు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ H4EAD అన్నది. మనకు తెలుగు వాళ్ళకి ఇంపార్టెంట్. ప్రభుత్వానికి వచ్చే మటుకు వాళ్ళ యాంటీ ఇమిగ్రేషన్ కాబట్టి యాంటీ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్. వాళ్ళు ఏమనుకుంటారంటే మనోళ్ళు పోయి అక్కడ ఎంప్లాయ్మెంట్ చేస్తే అక్కడ వాళ్ళకి జాబ్స్ పోతాయి అన్నది వాళ్ళది ఒకటి. అక్కడ జాబ్ చేసే వాళ్ళు లేరండి, తక్కువ మంది ఉన్నారు అక్కడ. మీకు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అన్నది 4% కన్నా తగ్గింది అనుకోండి. అట్లా ఎట్లా ఉంటదంటే వాళ్ళ పని చేసడానికి వచ్చినప్పుడు వాళ్ళనే మనం బతలాడుకోవాల్సి వస్తుంది. అరే నాయన ఒక పని చేసేవారా నాయన, కొద్దిగా కాఫీ కప్పు ఇటు పెడతా అంటే వాడు బెటర్ అన్నట్టు అట్లుంటది అన్నట్టు. ఎప్పుడు కూడా అన్ఎంప్లాయ్మెంట్ అన్నది 4% కన్నా ఎక్కువ ఉంటే ఎంప్లాయర్ కి అడ్వాంటేజ్, 4% కంటే తక్కువ ఉంది అనుకోండి ఎంప్లాయీస్ కి అడ్వాంటేజ్. వాడు ఇష్టమైన డిమాండ్ చేసుకోవచ్చు అన్నట్టు. నాయన నేను వచ్చినప్పుడు నాకు మొదలే అక్కడ నాకు బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టారు నాయన, ఎంప్లాయర్ కూడా చెప్పొచ్చు. అట్లా పరిస్థితి అక్కడ ఉంది. అక్కడ ఎంప్లాయర్స్ పరిస్థితి దీనంగా ఉంది అక్కడ.
కాబట్టి H4EADలు ఉంటే కొద్దిగా అడ్వాంటేజ్, ఎందుకంటే వాళ్ళు కొద్దిగా పని చేస్తారు, ఇక్కడక్కడ పని చేస్తారు కాబట్టి. ఇంకోటి స్వర్ణ గారు చెప్పేది అంటే H4EAD మీద మన వాళ్ళు చాలా మంది బిజినెస్ కూడా పెట్టారు. రెస్టారెంట్ బిజినెస్ కానివ్వండి, తర్వాత వేరే ఇతరాతర బిజినెస్లు కానివ్వండి, అన్ని చాలా బిజినెస్లు మొదలుపెట్టారు. అవన్నీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ కానివ్వండి, వేరే అన్ని బిజినెస్ కూడా మొదలుపెట్టారు. అవన్నీ కూడా ఇప్పుడు ఒకవేళ H4EAD కనుక ట్రంప్ ప్రభుత్వం బ్యాన్ చేస్తే వాళ్ళందరూ ఇవన్నీ కూడా మానుకోవాల్సి వస్తుందండి. ఒకవేళ కనుక ట్రంప్ గారు ఈ ప్రతిపాదనకి సంబంధించి ముందుకు వెళితే ఈ గవర్నమెంట్కి సంబంధించి ఎలాంటి యాక్షన్స్ ఉంటాయా, ఉండవా? గవర్నమెంట్ డెఫినెట్లీ, గవర్నమెంట్ వేరే కాదు కదండి, ఒకటే. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు ఇంప్లిమెంట్ అయితే మన తెలుగు వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే చాలా మంది మన వాళ్ళు మనం చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళని ఎట్లా రేజ్ చేసినామంటే మనం అందరం ఇద్దరు పని చేసుకుంటే నడుస్తారని, ఒకరు పని చేస్తున్నంత సంవత్సరం అన్నాడు అని చెప్పి మనం అందరి పిల్లలు రేజ్ చేసినాం. ఇప్పుడు ఒకవేళ గనక ఈ H4EADలు గనక రిస్ట్రిక్ట్ అయితే చాలా మంది, కొంతమంది H4EADలు వాళ్ళు H1B జంప్ కావచ్చు, వాళ్ళకు ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు H1B అంతకుముందు ఉంటే జంప్ కావచ్చు, లేదంటే మళ్ళీ లాటరీ ద్వారా పోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు $1,00,000 ఇంప్లిమెంట్ అయింది కాబట్టి వీళ్ళకి H1B వాళ్ళకి లాటరీ వస్తుంది, వాళ్ళకి జంప్ కావచ్చు. జంప్ కాని వాళ్ళు కొన్ని జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు పోయి వాల్మార్ట్లో పని చేసుకుంటారు, ఏది బట్టలు కౌంటర్ మీద ఉంటారు కదండి వాల్మార్ట్లో. అటువంటి పనులన్నీ వాటికి H1B రాదు వాటికి, ఎందుకంటే దానికి మినిమం పొజిషన్ డిగ్రీ అన్నది రావాలి. వాళ్ళు ఏదైనా బిజినెస్ చేసుకుంటారు, రియల్ ఎస్టేట్ బిజినెస్, తర్వాత రెస్టారెంట్ బిజినెస్, అటువంటి అన్ని కూడా వాళ్ళందరూ కూడా H1B మూవ్ కారారు. దాదాపుగా ఇప్పుడు 3 లక్షల మందిలో ఒక 30 నుంచి 50,000 మంది వేరే వీసాకు మూవ్ కావచ్చు. 2,50,000 మంది మాత్రం నెగిటివ్ ఎఫెక్ట్ అయిందండి. ఓకే, ఇప్పుడు మనం ఎక్కువగా కంపేర్ చేసుకుంటే లేడీసే కదా సార్ స్పౌసెస్కి వెళ్ళిన వాళ్ళు ఎక్కువగా? స్పౌసెస్కి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ కూడా లేడీసే ఉంటారు. అట్లనే లేదు, ఇప్పుడు నేనున్నా కదా, నేను కూడా H4 మీదనే పోయినా, నేను H1 మీద పోలేదు, H4 వీసా మీదనే పోయినా. అప్పుడు ఆ టైంలో 1993లో అసలు H4 మీద మొగోడు పోయిందంటే నేను ఒక్కని, ఇంకెవరు లేరు, అందరు ఆటోలో పోయినారు అప్పుడు. సో అట్లానే ఏం లేదు, కానీ దాదాపుగా H4EAD మీద దాదాపుగా 80% ఉమెన్ ఉంటారండి. మెన్ అనేవాళ్ళు 20% ఉంటారు. నా క్యాలిక్యులేషన్, కరెక్ట్ క్యాలిక్యులేషన్ లేదు కానీ చెప్తా అన్నట్టు. నేను రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసేవాడిని, ప్రతిరోజు ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ కండక్ట్ చేస్తా. H1B మాకు ఒక 20 మంది లాయర్లు, ఒక 100 మంది స్టాఫ్. సో మాకు అన్ని స్టాటిస్టిక్స్, మా స్టాటిస్టిక్స్ ప్రకారం దాదాపు 80% లేడీస్ ఉంటారు, 20% మెన్ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు కనుక జాబ్ లూజ్ అయితే ఏంటి పరిస్థితి? ఏం లేదు, ఏం చేసడం లేదు. ఒకవేళ కనుక ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టులు మనకు సహకరించకపోతే వీళ్ళందరూ కూడా ఇక జాబులు పనిచేయాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు, మరి ఇక్కడ US లో ఉండి ఒక్క జీతం మీద బతకాలన్నా, మరి ఇండియా వచ్చి 2 జీతాల మీద బతకాలన్నా వాళ్ళు క్యాల్కులేట్ చేసుకొని వాళ్ళు అప్పుడు మూవ్ కావచ్చు. యాజ్ ఏ లాయర్ గా మీరు ఏం చెప్తారు? అసలు లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా దీనికి సంబంధించి? ఒకవేళ రద్దు అయితే లిమిట్స్ ఏంటి? డెఫినెట్ గా లీగల్ గా ట్రై చేస్తామండి, కానీ లాయర్లు ఇటు పక్క ఉంటారు, అటు పక్క ఉంటారు కదండి, 2 పక్కల ఉంటారు లాయర్లు. దరిద్రపు మీ ఇటు పక్క ఉంటాం, అటు పక్క ఉంటాం, రెండు పక్కలు ఉంటాయి, దరిద్రాలు 2 పక్కలు ఉంటాయి. కాబట్టి అటుపక్క కూడా లాయర్లు ఉంటారు, కాబట్టి ఆర్గ్యుమెంట్ ఏమైంది అన్నది మాకు తెలియదు. అయితే ఒక్కటి స్వర్ణ గారు, ఈ వేదిక తీసుకొని నేను చెప్పి తెలుసుకుంటేది ఏంటంటే, ట్రంప్ ప్రభుత్వం అనేది యాంటీ ఇమిగ్రేషన్ ఫిట్టింగ్ తోటి ప్రతి ఒక్కరిని కూడా రిస్ట్రిక్ట్ చేస్తాను ట్రై చేస్తుండే. H4EAD 540 days గురించి చేసేసాడు. H1 మీద $1,00,000 పెట్టిండు. తర్వాత H1 మీద సాలరీ బేస్డ్ ఇంప్లిమెంటేషన్ ప్రపోజ్ రెగ్యులేషన్స్ పబ్లిష్ చేసిండు. ఇప్పుడు కొత్తగా రూమర్ $2,80,000 H1B మినిమం అని చేస్తుండే. H4EAD మీద ఇవన్నీ వస్తున్నాయి. సో ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే, అక్కడ వాళ్ళకు తుమ్మితే ఊడ్చిపోయే ముక్కు, అంటే నాన్ ఇమిగ్రెంట్ వీసా మీద ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా అక్కడ ఇది పర్మనెంట్ గా ఉండేటట్టు కనబడతలేదు. కాబట్టి వాళ్ళు ఏమైనా యాక్షన్ ప్లాన్ చేయదలుచుకుంటే ప్లాన్ B అన్నది వాళ్ళు పెట్టుకోవాలండి. ఒకవేళ కనుక మనకి ఇక్కడి నుంచి తీసేస్తే, ఒకవేళ ఒక జాబ్ పోయిందనుకోండి, 2 జాబ్లకి ఒక జాబ్ పోయిందనుకో, ఒక జాబ్ మీద ఎట్లా బతకాలి, ఎట్లా లైఫ్ అడ్జస్ట్ కావాలి, అక్కడనే ఉంటామా లేదంటే ఇండియా మూవ్ అవుదామా? ఒకవేళ 2 జాబులు పోతే మరి ఇండియా కంపల్సరీ మూవ్ కావాల్సి వస్తుంది. అప్పుడు అట్లా మూవ్ అయితే మనకు కావాల్సిన సౌకర్యాలు ఏంది అన్నది వీళ్ళన్ని క్యాలిక్యులేట్ చేసుకొని వీళ్ళు మొదలే ప్లాన్ B అన్నది యాక్షన్ లో పెట్టుకుంటే బెటర్ అండి. ఎందుకంటే అది వచ్చిన తర్వాత మొత్తుకోవడం అన్నది మంచి, ఏమంటారు, దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్ద పెట్టుకోవాలంటారు, దీపం పోయిన తర్వాత కాదు. సో ఈ దీపం ఉన్నప్పుడే మీరు ఏంటంటే ప్లాన్ B అన్నది మీరు మొదలే ప్లాన్ చేసుకొని
దాన్ని మీ ప్లాన్ ఏ ఫెయిల్ అయినప్పుడు, ఇది ఇద్దరు జాబులు చేసి మంచిగా అన్ని మంచిగా ఉన్నప్పుడు మంచిదే. ప్లాన్ బి అన్నది ఇంప్లిమెంట్ చేయడానికి మీరు అన్ని ప్లాన్ చేసుకొని రెడీ ఉండండి. ఎందుకంటే ఈ ట్రంప్ ప్రభుత్వం అన్నది యాంటీ ఇమిగ్రెంట్స్ అన్నది యాంటీ లీగల్ ఇమిగ్రేషన్, యాంటీ ఇల్లీగల్ ఇమిగ్రేషన్, యాంటీ ఇమిగ్రేషన్. కాబట్టి కోర్టులు మన దగ్గర ఎంత మటుకు మనం కోర్టులో ఫైట్ చేస్తామో అది లాయర్ ఫైట్ చేస్తారు. కానీ అటుపక్కుంటారు లాయర్, ఇటుపక్కుంటారు. కాబట్టి మీరు సెకండ్ ప్రపోజల్ అనేది పెట్టుకొని ప్లాన్ బి అనే యాక్షన్ పెట్టుకొని ఇంప్లిమెంట్ చేసుకోవడం మొదలు పెట్టుకోవాలండి. ఒకవేళ కనుక ఇదేమన్నా రద్దు అయింది అనుకోండి, అప్పుడు వేరే దారుల్లో ఎలాంటి జాబ్స్ చేయొచ్చు వీళ్ళు? అంటే F1 తీసుకొని తర్వాత ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ అని ఉంటుంది. తర్వాత డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఒక 3 years వర్క్ పర్మిట్ ఉంటుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఆల్రెడీ H1 మీద ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు H1 మీద మూవ్ కావచ్చు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కొత్తగా H1B లాటరీ ఫైల్ చేసుకోవచ్చు. తర్వాత O1 వీసా, కానీ O1 వీసా చాలా కష్టం. కానీ ఎక్స్ట్రా ఆర్డినరీ ఎబిలిటీ ఎవరికైనా ఉందనుకోండి, టాలెంటెడ్ పీపుల్ ఉన్నారనుకోండి, ఇప్పుడు తర్వాత వాళ్ళు పేటెంట్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ పేరు మీద కొన్ని పేటెంట్స్ ఉన్నాయనుకుంటే, అటువంటి వాళ్ళు O1 వీసా ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అటువంటి ఆల్టర్నేటివ్స్ ఉంటుంది. ఒక్కటి ఏంటంటే స్వర్ణ గారు, ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ అయినా కూడా ఉన్న ఎగ్జిస్టింగ్ ఈఏడీలను క్యాన్సిల్ చేయవు. కొత్తగా ఫైల్ చేసే వారికి తప్పితే ఉన్న ఎగ్జిస్టింగ్ ఈఏడీస్ ఎవరికి ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళ వ్యాలిడిటీ 2 years ఉంది అనుకోండి, వాళ్ళు చేసుకోవచ్చు. 2 years దాకా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎక్స్టెన్స్ వాళ్ళకి ఇబ్బంది. ఒకవేళ ఆ టైం లిమిట్ అయిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు ఇండియాకే వచ్చేయాలా, లేకపోతే వేరే కెనడా పక్కనున్న కంట్రీస్ ఏమైనా చూడొచ్చా? అటు కూడా చూసుకోవచ్చు. ఆ కెనడా కూడా బాగా రెస్ట్రిక్షన్ అయిపోయిందని వింటున్నా నేను. అది కూడా చూసుకోవచ్చు కెనడా. ఒకటి ఏంటంటే ఒక ఫ్యామిలీ ఒక ఇన్కమ్ మీద మీరు ఉండగలుగుతారా, ఉంటే లైఫ్ స్టైల్ ఎట్లుంటది, అక్కడ ఉండదలుచుకుంటారా, లేదా అంటే ప్లాన్ బికి మూవ్ అవుతారా. ప్లాన్ బి అనేది ఇండియా. మనకి ఎప్పుడు ప్లాన్ బి ఇండియా పెట్టుకోవాలి. ఎందుకంటే ఎందుకు ఆలయనైనా మన దేశం మనది భారతదేశం కాబట్టి మనకి ఎప్పుడైనా ఇక్కడ రావచ్చు. ఇక్కడ మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టుకుని ఉంటారు. మనకి ఇక్కడ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ ఉండే, ఎంప్లాయ్మెంట్ రిస్ట్రిక్షన్స్ ఉండే, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాబట్టి ప్లాన్ బి అన్నది మీరు పెట్టుకోవాలి. పెట్టుకొని ఒకవేళ అక్కడ ఒక ఇన్కమ్ మీద ఉండదలుచుకున్నారా, లేదా అంటే వెనుకకు రావాలన్నారా అన్నది మీరు ఖచ్చితంగా చూసుకోవాలండి. సో ఇప్పుడు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, ఎప్పుడు అమలు అయ్యే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఫస్ట్ మనకి ప్రపోజల్ అన్నది రాలేదు, అఫీషియల్ ప్రపోజల్ అన్నది రాలేదు. అది ఎట్లా వస్తుంది, ఏమొస్తుంది అని చెప్పి ఉన్నది. అయితే దీనికి కూడా మేము కోర్టులో లిటిగేషన్ వేసినా ట్రై చేస్తున్నాం. ఇటువంటి ఏవి తీసుకురాకుండా మొదలే ప్రిపేర్ చేసి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేయాలన్నట్టు వీటికి లాగి. సో వాటికి కూడా మేము గో ఫండ్ మీ అని మేము ట్రై చేసి దాంట్లో చేసి, ఎందుకంటే ఇవన్నీ లీగల్ గా ఫైట్ చేయాలన్నా కూడా మాకు కూడా ఇబ్బంది ఏమైందంటే, ఎన్ని డబ్బులు ఎవరు ఇస్తారండి, మాట్లాడతారని డబ్బులు ఇవ్వరు. కానీ కాకపోతే లక్కీగా ఏంటంటే మాకు గో ఫండ్ మీ ఉందనండి, అందులో పోయి మేము పెట్టుకుంటే మస్తు మంది డబ్బులు ఇస్తారండి మాకు. వాటికి ఇబ్బంది లేదు మాకు. ఇప్పుడు మేము అట్లా డబ్బులు కలెక్ట్ చేసుకొని లీగల్ గా ఫైట్ చేద్దామని మేము ట్రై చేస్తున్నాం అండి. ఇటువంటి వాటి ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి రాహుల్ రెడ్డి గారు. ఈ H4EAD గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సోన గారు.